రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే స్కాలర్షిప్లను వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే. కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 3 ఏళ్లుగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు 7,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈరోజు ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉన్నత చదువులకు ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఈరోజు కేటాయించుకున్నా కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే మొండి బకాయిలు ఉన్నాయో ఈరోజు చెల్లించడం లేదు. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోతే రిలీజ్ చేయకపోతే ఈరోజు విద్యార్థుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘం హెచ్చరిస్తుంది. అదేవిధంగా 3 రోజుల బంద్కు పిలిపించింది. ఈరోజు 3వ రోజు ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. 3 రోజుల బంద్లో సహకరించినటువంటి యాజమాన్యాలకు విద్యార్థులకు ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.